తెలంగాణ సర్కారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కీలక సూచనలు చేసింది. ప్రజా ప్రతినిధుల జీత భత్యాల్లో 10% కోత విధించాలని సూచిస్తూ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరిపాలనలో అమలు చేయాల్సిన కొన్ని విధానాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచనలు చేసింది. ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఈ మేరకు లేఖ రాసింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో కొన్నింటిని మరికొన్నింటికి వడ్డీల రూపంలో ఇప్పటి ప్రభుత్వం పేమెంట్స్ చేయాల్సి రావడంతో బడ్జెట్ లో దాదాపు 34% వెచ్చించడంపై ఆందోళన వ్యక్తం చేసింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. సీఎం మొదలు ప్రజాప్రతినిధుల విదేశీ ప్రయాణాలకు ఆంక్షలు విధించాలని, ప్రజాప్రతినిధుల నెలవారీ జీతాల్లో 10% మేరకు కోత విధించాలని సూచించారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి. రాష్ట్రంలోని రైతు భరోసా స్కీమ్ అమలు కోసం మార్గదర్శకాల్లో గరిష్ట సాగు భూమి సీలింగ్ ను 5 ఎకరాలకు పరిమితం చేయాలని పద్మనాభరెడ్డి సూచించారు. ఇంతకాలం అమలైన దళిత బంధులోని లోపాలను దృష్టిలో పెట్టుకుని ఇకపైన కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న దాన్ని ఒక రైతుకు 2 బోరు బావులకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో 50% మాత్రం ప్రభుత్వం భరించి మిగిలిన 50% బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక లోన్ రూపంలో మంజూరు చేయాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములను వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు అన్నది కంపల్సరీ కావాలి. అది పెన్షన్సే కావచ్చు, ఇతరత్ర కావచ్చు. సంక్షేమ పథకాలను పక్కన పెడితే ఈ ఉచితాలు ఏదైతే ఇస్తున్నారో ఉచితాలల్లో కళ్యాణ లక్ష్మి అన్నారు, అది పెద్దగా అవసరం లేదు. అట్లాగే మీరు అన్నట్టుగా ఈ ఉచితాలతోని అసాధ్యాలంటే ఇప్పుడు రైతు బంధు మేము వద్దనటం లేదు. 5 ఎకరాలకు లిమిట్ చేయండి, ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి. ఈ పథకం అన్నది పేద రైతులకు మాత్రమే, కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాదు, పడావు పెట్టేసి ఎన్ఆర్ఐస్ కాదని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు. రెండోది ఒక దళిత బంధు కూడా ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది, కానీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తాము, సరిగా దాన్ని ట్రైనింగ్ ఇచ్చి గ్రౌండ్ చేస్తామంటే అవుతుంది. అదొక వీల్ కావాలి. గవర్నమెంట్ లోపల ప్రతి ఇష్యూను మాకు పొలిటికల్గా లాభం ఉంటుందా ఈ ప్రోగ్రామ్ చేస్తే అన్నది చూడకుండా ఇది ప్రజలకు లాభం అవుతుందా, రాష్ట్రానికి లాభం అవుతుందా అన్న యాంగిల్లో చూసినట్టయితే బాగుంటుంది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ప్రభుత్వ అవసరాలకు కొత్త వాహనాలను కొనవద్దని, కొత్త ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు చేసే నామినేటెడ్ పోస్టుల్లోని వ్యక్తులకు కొత్త వాహనాలను కొనడాన్ని 1 సంవత్సరం పాటు వాయిదా వేయాలని పద్మనాభరెడ్డి సూచించారు. బడ్జెట్ లో అంచనా వేసుకున్న స్వీయ ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు దుబారాను తగ్గించడం ద్వారా ఖర్చును కూడా పరిమితం చేసుకోవచ్చని, ఫలితంగా ఆర్థిక సంక్షోభాన్ని ఒక మేరకు నివారించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.